అంతే మదనం అంతే మనకి చెప్పే గెలుచుకున్నా మన వచ్చేది క్షమాపణ కోరుకుంది. హల్లెలూయా. దాని మీద నాకు ఎలాంటి కోపం లేదు, కొంచెం దురుసుగా మాట్లాడేది అంతే. దేవుని దగ్గర ఏడ్చి అంతే, ఎవరి దగ్గర ఏడవలా, ఏడ్చుకుంది అంతే. మన వచ్చింది తమ్ముడు నన్ను క్షమించమని. నేను ఎప్పుడో క్షమించి నాకు లేదన్న ప్రస్తుతంలో. హల్లెలూయా. అయితే రాకపోతే నేను వెళ్ళాలి, నాకు లేదు కాబట్టి వెళ్ళను. తర్వాత ప్రారంభించే 40 దినాల్లో నేను ఎవరి మీద శత్రుత్వం లేదు, హల్లెలూయా అని చెప్తున్నా గంటబద్ధంగా. నా దగ్గర బైబిల్ ఉన్న సేవకుడిగా ఎవరి మీద శత్రుత్వం లేదు, ఎవరి మీద నాకు పగ లేదు. శత్రుత కలిగి లోబడే మనస్తత్వం నాకు ఉన్నది, హల్లెలూయా. లోబడి వెళ్తామంట, అది ఎలా ఉండదంటే వాళ్ళకి కొంచెం వీక్నెస్ ఉంటుంది. అయినా ప్రభుకి ఎలా ఉంటుంది, అది ఆశీర్వాదకరంగా ఉంచబడను గాక. సంఘమంతా ప్రార్థన చేశారంట పేతురు గురించి. సంఘంలో ఐక్యత ఉన్నప్పుడు సంఘ ప్రార్థన చేస్తే సంఘము విస్తరించబడును గాక. అపోస్తలుల గారి 12 చదువుకున్నట్లయితే ఏం చేశాడంట, నీకు ఆలోచన గుడికి వస్తున్నా, ఏం ఆలోచన ఉండాలి, నేను వెళ్తున్నాను, గుడికి వెళ్తున్నాను, నేను కూడా ఎవరి మీద నవీతిగా ఉన్నానా, అసమాధానం ఉన్నామా, లోపల మనస్తత్వం లేదని వచ్చే ముందు ఆలోచించుకోవాలి. ఇంటికాడ వెళ్ళేది ఎక్కడికి వెళ్తున్నావు, నువ్వు మందిరానికి వెళ్తున్నావు, సినిమాకి వెళ్తలా, బుర్రకథలకు వెళ్తలా, పెళ్లికి వెళ్తలా, దేవుని మందిరానికి వెళ్తున్నావు. సంఘమైన సహోదరి ఇంటిగా ఆలోచించాలి, నేను ఇప్పుడు వెళ్తున్నాను, ఎవరితో అసమాధానంగా ఉన్నానా, ఎవరితో నేను విభేదంగా ఉన్నానా అని ఆలోచించుకుని వచ్చే ఫస్ట్ ఏం చేయాలంటే, దేవుని సంఘం వచ్చినప్పుడు అంటే అర్పణం తెచ్చినప్పుడు అంటే మొదలు విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళాలి, నీలో ఎవరైతే అసమాధానం వాళ్ళ దగ్గరికి వెళ్ళి సమాధానం కలిగి ప్రభు దగ్గరకు వచ్చి మ్రోకరించాలి. బలిపీఠం దగ్గర అవ్వకుండా ఉందా? అది లేకపోతే మీరు చేసిన ఉపయోగం లేదు. దయచేసి వినండి, ఇది దేవుని వాక్యం, నేను చెప్పేది కాదు. పరిశుద్ధాత్మ దేవుడు ఉపవాస దినాలలో యేసయ్య నిన్ను క్షమించగలిగినప్పుడు, ఇంత చేసినప్పుడు, కలవరి శిలువలో యేసయ్య నీ కోసం ఏడ్చిన యేసయ్య క్షమాపణ వేడుకుంటే, దేవుని మందిరానికి వస్తున్నా, నువ్వు మాత్రం ప్రభు సన్నిధికి వస్తున్నావు, నీ శత్రువును క్షమించుకోకుండా, లోబడుకోకుండా, సమాధానం కోరుకోవడం వస్తే నీ ప్రార్థన వింటాడు దేవుడు? నేను అక్కడ వింటాడా? ఎట్లా వింటాడు దేవుడు? బైబిల్ అంటున్న మాట, నువ్వు దేవుని మందిరం బలిపీఠ దగ్గరకు వచ్చిన ఆలోచించుకో. నీకు ఎవరైనా శత్రువులు ఉంటే నువ్వు తెచ్చిన అర్పణము బలిపీఠ దగ్గర వదిలిపెట్టి రిటర్న్ టు కమ్ బ్యాక్, వెనకెళ్ళు, క్షమాపణ కూడా మళ్ళీ రమ్మన్నాడు అంతే. ఆలోచించుకున్నాము, అలా ఆలోచించాడంట. సంఘమంతా కలిసి సంఘ ప్రార్థన ఇదే, హల్లెలూయా. ఆలోచించేసారంటే అందరూ కలిసి ప్రార్థన చేశారు. ఆ ప్రార్థనలో ఐక్యత ఉన్నది. సహోదరులు ఐక్యత చేసిన ప్రార్థన. రెండవది పట్టుదలతో ప్రార్థన. పేతురు గారికి సమస్య వచ్చింది, ఎక్కడికో తీసుకుని బంధించారు. మన పేతురు గారు ఏమైపోతాడు, దైవజనుడు కాబట్టి అనేది. ఆ దైవజనుడు గురించి సంఘం అత్యాశతో ప్రార్థన చేశారు. హల్లెలూయా. నేను చేస్తున్నాను అనుకుంటున్నా సంఘం